హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నాగా డివోషన్ అండ్ బ్లాగ్స్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్ చెప్పుకుందామండి. మంచి రెమెడీస్ చెప్పుకుందాము. మంచి అవసరమైన వీడియో అండి ఇది. వాల్యుబుల్ వీడియో. అందరు తప్పక చూసి పాటించండి. వీడియోలోకి వెళ్దాం. ఆటంకాలు తొలగించి సిరి సంపదలను ఆకర్షించే ఆధ్యాత్మిక పరిహారాలు. మన జీవితంలో కొన్నిసార్లు మనం చేసే పనులు విజయానికి చేరువయ్యే సమయంలో ఆగిపోవడం లేదా ఇంట్లో తరచుగా అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి వారికి మరియు ఇంట్లో సుఖశాంతులు సిరి సంపదలు వృద్ధి చెందాలని కోరుకునే వారికి కొన్ని సులభమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిష్కారాలు ఇక్కడ వివరించబడతాయి. అవి చూడండి ఏంటో. అది ఫస్ట్ ఒకటో పాయింట్. ఆగిపోయిన పనులకు శుభ ఫలితాలకు పచ్చకర్పూరం. చాలామందికి ఏ పని చేసినా చివరి నిమిషంలో ఆగిపోవడం లేదా చేతి దాకా వచ్చి వెనక్కిపోవడం వంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఆటంకాలు తొలగిపోయి చేపట్టిన పనులన్నీ శుభప్రదంగా పూర్తవ్వాలంటే ఈ చిట్కా పాటించండి. పచ్చకర్పూరంతో చిట్కా అదేంటో చూద్దాం. ఒక చిన్న కాగితంలో పచ్చకర్పూరం తీసుకొని దానిని మీ మనీ పర్సులో పెట్టుకోండి. తర్వాత ఇంకోటి, కర్చీఫ్ వాడేవారు, మీరు కర్చీఫ్ ఉపయోగించేవారైతే ముందుగా కర్చీఫ్ను పసుపు నీటితో తడిపి ఆరబెట్టండి. పూర్తిగా ఆరిన తర్వాత దానిలో పచ్చకర్పూరం ఉంచి ముడివేసి మీ వద్ద ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఏ పని చేసినా అన్ని రకాల శుభాలు కలుగుతాయి. అది ఇప్పుడు సెకండ్ పాయింట్ అండి. అది ఫస్ట్ పాయింట్లోనే అవన్నీ రెమెడీస్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంట్లో ధనాకర్షణ మరియు నెగటివ్ ఎనర్జీ తొలగింపు. ఇంట్లో ధనం నిలవాలన్నా, సంపద వృద్ధి చెందాలన్నా, ప్రతికూల శక్తులు తొలగిపోవాలన్నా ఈ పద్ధతిని వారానికి ఒకసారి పాటించడం మంచిది. పచ్చకర్పూరం, లవంగాలు ఒక చిన్న పాత్రలో పచ్చకర్పూరం మరియు 7 లవంగాలు కలిపి వెలిగించండి. రెండోది, హారతి. వెలిగించిన తర్వాత ఆ పొగను ఇల్లు మొత్తం ప్రసరింపజేస్తూ హారతి ఇవ్వండి. ప్రత్యేకించి ఇంటి ప్రతి మూలకు, ముఖ్యంగా బాత్రూములు, చీకటి ప్రదేశాలలో ధూపం చూపండి. మూడో రెమెడీ, గుమ్మాలకు హారతి. ఇంటి బయట ప్రధాన గుమ్మానికి కూడా హారతి ఇవ్వడం మర్చిపోవద్దు. ఇప్పుడు మూడో పాయింట్ అండి, అనారోగ్యం, నెగటివ్ ఎనర్జీ మరియు కీటకాల నివారణకు. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని భావిస్తే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తెల్లని వస్త్రం సిద్ధం చేయండి. ఒక చిన్న తెల్లని వస్త్రం తీసుకొని దానిని పసుపు నీటితో తడిపి ఆరబెట్టండి. ఇంకో రెమెడీ, ఆరబెట్టండి. పచ్చకర్పూరం పెట్టండి. పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి ముడివేయండి. గుమ్మాలకు కట్టండి. దీనిని మీ ఇంట్లోని ప్రతి గుమ్మానికి లోపలి వైపు కట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఎలుకలు, పురుగులు వంటివి కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ అండి, నిత్య సిరి సంపదల కోసం కుబేర మంత్రం. ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు నిలిచి ఉండాలంటే ఈ కుబేర మంత్ర పఠనం, నిమ్మకాయ ఉపాయం చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ ఉపాయం ఇప్పుడు చూద్దాం. ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి గడప దగ్గర, ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద పెట్టండి. కోయడం, నిమ్మకాయను 2 భాగాలుగా కోయండి. పసుపు కుంకుమ, ఆ 2 ముక్కలకు పసుపు కుంకుమ బొట్టు పెట్టండి. స్థానం మార్చడం అంటే కుడివైపు ఉన్న నిమ్మకాయ ముక్కను ఎడమవైపు ఉన్న నిమ్మకాయ ముక్కను కుడివైపుకు మార్చండి. కుబేర మంత్ర పఠనం. ఈ క్రింది కుబేర మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు పఠించండి.
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధయే దేహి దాపయ స్వాహ. అదండి కుబేర మంత్రం, అది చదువుకోవాలి. నైవేద్యం మంత్ర పఠనం తర్వాత బెల్లం, మరమరాలు, వేయించిన పప్పులను నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల దేవతల అనుగ్రహం లభించి మీ అభీష్టాలు నెరవేరుతాయి మరియు ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ వెల్లువిరుస్తాయి. ఇవండి రెమెడీస్ అన్నీ, మంచి రెమెడీస్ అన్నీ పాటించుకొని అదృష్టాన్ని అందుకోండి అందరూ. ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసము బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి ప్లీజ్, 10 మందికి ఇలాంటివి వెళ్తాయి అవసరమైన వాళ్ళకి. లైక్ చేయండి అందరూ ప్లీజ్. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.